నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు కావలి పట్టణం ఉదయగిరి కోడలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పటానికి పాలాభిషేకం చేశారు. మాట మీద నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం పెన్షన్ 4000కు పెంపు, నాలుగో సంతకం అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, ఐదో సంతకం నైపుణ్య గణన మీద చేసి తన మాట నిలబెట్టుకున్న మొట్టమొదటి సీఎం అని ఆయన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతి బాబురావు, మహిళా నాయకులు ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చారు. అదే విధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ను మూసివేశారు. స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద, నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం మనందరం చూసాం. అదేవిధంగా ఏదైతే రైతులకి, మధ్యతరగతి ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో. దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చినట్టు వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు. ఏదైతే మాట ఇచ్చామో, తెలుగుదేశం పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి 5 పథకాలపై సంతకం చేయడం జరిగింది. ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి. రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయం తీసుకొని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి, పేద ఇంటికి సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవి రెండు కూడా త్వరలోనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి. ఈ అరాజక అవినీతి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరంలాగా ఈ రోజున ప్రజలు తీర్పిచ్చారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై, అన్యాయాలపై, అవినీతిపై విసుగు చెందినటువంటి ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలు, ఒకరు అనేది లేదు, ఒక వర్గం లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు. పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అజెండాతో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున పెన్షన్లు తీసుకున్నటువంటి పెన్షన్లు, అదేవిధంగా నిరుద్యోగ యువత ఈ రోజున డిఎస్సికి ప్రిపేర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా రైతులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం వల్ల సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నిటిపై మా నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రోజున దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఉదయం బ్రిడ్జి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాలన్నిటిపై ప్రజలకు వివరిస్తూ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయమని ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పెన్షన్దారులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని హర్షిస్తూ సంతోషంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు, ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం పట్టణం కూడా మునుముందు అభివృద్ధిని తీసుకెళ్లిపోయేదానికి మేమందరం కూడా కంకణబద్దులై ఉన్నామని మూలకంగా తెలియజేసుకుంటూ, ముందుగా పెన్షన్లు తీసుకున్నటువంటి యువతకి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలలుగంటూ చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ కడదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగు నింపడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి స్కిల్ డెవలప్మెంట్ అనేది భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా, బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తూ ఈ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నానని హామీలతో నిరూపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం నుంచి విముక్తి చేసిన దానికి ముందుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆయన సూచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పేదవాడికి ముద్ద పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొన్ని వందల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా పేదలనే ఒక ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాడి గారి నోటి ముద్దను లాగేస్తే ఈ రోజు ఆయన 4వ సంతకంలోనే 100 రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అవసరం, ప్రాంతాల్లో మీకు అన్నా క్యాంటీన్లు పెడతారని చెప్పి ఆయన 4వ సంతకాన్ని మరి పేదవాడి కోసం, పేదవాడి ముద్ద కోసం, పేదవాడి ముద్దని వాడి నోటికి అందించడానికి కోసం 5 రూపాయలకి అల్పాహారం, 5 రూపాయలకి భోజనాన్ని మరి ఆ పేదవాడికి ఏ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు కొట్టాడో ఆ పేదవాడికి ఆ ముద్దను అందించడానికి ఆయన యొక్క 4వ సంతకాన్ని పెట్టి ఈ దేశంలోనే ధనిక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కోకట వేలతో పెకిలించి వేసిన ఈ పేదవాళ్ళందరికీ అన్న క్యాంటీన్ రూపంలో ఆయన యొక్క బహుకరణ అందించినందుకు పేదల పక్షపాతిగా, ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క జీవితాంతం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడాలని, ఆ శక్తిని ఆ భగవంతుని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఎన్నో ఏళ్ళుగా డిఎస్సి గురించి ఎదురు చూస్తున్నాను. ఈనాటికి నా కళ నెరవేరింది. మెగా డిఎస్సి తోటైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈ డిఎస్సితో నేను జాబ్ గ్యారంటీగా కొట్టానన్న నమ్మకం నాకుంది. జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సిని చేశారు, కానీ ఆయన అంతటా ఆయన ఇంతవరకు ఏ డిఎస్సి వదలలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సి వదిలి మా కళ్ళు నెరవేరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్ని దిగుతావు నువ్వా? నాకంటే పిచ్చే. వర్ధిల్లాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అడేం కనపడ్డా. ఇంకా సైడ్ రండి. చంద్రబాబు ఏం కనపడుతుంది? వెళ్ళండి.